కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్న ఎజెండాతో విపక్ష ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది. తమ కూటమి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఐక్యంగానే ఉన్నామని కూటమి నేతలు చెబుతున్నారు. 23 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, వర్తమాన వ్యవహారాలను చర్చించనున్నారు. తమిళనాడు, పంజాబ్ రాజకీయాల దృష్ట్యా డీఎంకే, ఆప్లు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నాయి. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే కొత్తగా కూటమిలో చేరే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించడంపై సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను, 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రచించనున్నారు. తదనుగుణంగా ప్రజా ఉద్యమాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశం కోసం ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఇండియా కూటమిలో తాము భాగంగా ఉండబోమని ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరి సమావేశం జరిగింది.